వికారాబాద్ జిల్లా యాలాల మండలం యాలాల గ్రామంలో మన ఊరు మనబడి పనులను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారుల పట్ల తీరుపై మండిపడ్డారు. అధికారులు సరైన సూచన చేయకపోవడం వల్లే పనులు ప్రభుత్వం చెప్పిన విధంగా జరగడం లేదని అన్నారు. పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించాలంటే అధికారుల వేతనాల నుండి డబ్బులు కట్ చేసి బిల్లులు చెల్లించడం జరుగుతుందని పేర్కొన్నారు. యాలాల బాలుర పాఠశాల బాలికల ఉన్నత పాఠశాల ఉర్దూ మీడియం పాఠశాలలో జరుగుతున్న పనులను పరిశీలించి పాఠశాలలు ప్రారంభం కాకముందే పనులను పూర్తి చేయాలని సూచించారు. టాయిలెట్ మంచిగా ఉంటేనే స్కూల్లో ప్రాపర్గా మెయింటైన్ చేసిన అర్థం. మా ఇంట్లో టాయిలెట్ ఉంటుంది, ఇంకా అది ఉండాలి. కాకుండా మొత్తం అకౌంట్ వాష్ అవును ఇవి పెట్టాం. ఇవి రబ్బర్ ట్యాబ్లు ఇవి ఇవి పెట్టాం. ఎవరు చెప్పిండ్రు? ఎప్పుడు పెట్టినా అవి మీకున్నాయా? మా ఊరు మోడల్ ఇవి ఉన్నాయి. గవర్నమెంట్ దాన్ని వాడలేదు. నేను అందుకే చెప్తున్నాను మళ్ళీ ఖర్చు పెట్టింది. ఆ డబ్బా ఎక్కడ వస్తాయి మరి? ఎంపీడీఓ నేను మళ్ళీ చెప్తూనే ఉన్నాను. పని చేయించడం అనేది వాళ్ళకు ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. మళ్ళీ తెలుసా అంటే తప్పేంటి దాంట్లో. మనం చెప్పలే ఆమె చేసింది పక్క ఎంతమంది ఉన్నాయి కాబట్టి మన పెట్టింది అంతే. అదే మీకు బిల్లు రాదమ్మా. మీకు తప్పలేదు. నేను తప్పు అర్థమే మీకు తెలియదు అసలు. అదే ఒకసారి అడగాలి, చెప్పాలి, చూసుకోవాలి కదా. మనం ఇంతగానో కృషి చేస్తున్నాం, ఇంతగానో పైన మీకు రోజు అడుగుతాం. మేము ఎప్పుడు చేసినాం? మనం 4 days క్రితం చేసినాం. అంటే ఎలక్షన్ కంటే ముందే నీకు ఏమని చెప్పినట్టు అందుకు ఆగింది. మీకు ఎలక్షన్ అంటే ముందు కూడా చాలా క్లియర్ రిపోర్ట్ ఇచ్చినాం. బాబు స్పెసిఫికేషన్ సార్ మన ఊరు మన బడి తెలుసు. అది కూడా 4 రోజులు క్రితం చేసింది. మనం స్టార్ట్ చేసేప్పుడు 1 month క్రితం స్టార్ట్ చేసాం. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇది తప్పు జరుగుతుంది. వాళ్ళకి తెలియక ట్యాబ్ పెట్టినంటే ఆఫీస్లో ఒక షాప్ పోతారు, అక్కడ ఏం బాగుంటే తీసుకొచ్చి పెడతారు అంతే. నీ సార్లు కదా కవర్ చేయాలి అంతే కదా. ఇప్పుడు ఆమెకి నువ్వు కాలే లేదమ్మా నువ్వు ఈ ట్యాబ్ పెట్టండి చెప్పిన తర్వాత ఆమె పెట్టకుండా వేరే పెడితే ఆమె తప్పవుతుంది. నేను చెప్పింది ఆమె ఏమన్నా చెప్పలేదు. నేను చెప్పింది సార్, నన్ను అడిగింది. నాకు కూడా అది తెలియదు. తీసుకురామన్నా మేడంని అడగమని చెప్పిన ఏం తేవాలని టీచర్ని. ఆమె అడ్వైస్ తీసుకో, వాళ్ళు ఏం చెప్తే అది చెప్పమని కాదు సార్. మరి ఇప్పుడు మాకు తెలియదు వాస్తవానికి. నాకు కూడా ఎంఓఎంలో ఏముందనే తెలియదు సార్. క్వాలిటీ వచ్చేసి మా ఊరు చాలాసార్లు అడిగినాం సార్. ఇది ఫిట్ చేస్తున్నారని అంటే మేడం ఆమె నాకు చేసింది. నేను ఆమెని టీచర్ని అడుగు, ఆమె ఏది చెప్తే అదేని చెప్పినాం సార్. వాస్తవానికి అవి మాకు కూడా తెలియదు అవి ఏం ఫిట్ చేయాలని. ఇది చాలా జరిగే అవకాశం చెప్తున్నాను. ఎంఓఎంలో మాకు ఏం పెట్టారో మీరు నిర్దాక్షిణ్యంగా మహిళా సంఘాలను తొక్కిస్తున్నారు చెప్తున్నాను. మీ ఏపీఎంలు మీరు ఎవరు ఇంజనీర్ సంఘం కలిసి వాళ్ళు నిజంగా ఏదో పాపం 10 రూపాయల ఆస్తులు చేస్తుంటారు. ఎంత క్లియర్ వాయిస్ చూడండి. ఆ బుక్లో ఉన్న ఎంత క్లియర్ వాయిస్ చూడండి. ఏమైనా ఇక్కడ ఆమె తన తప్పు ఉందా, ఆమెకు పోలీసు చెప్పిండ్రు మాకు చెప్పిన సార్ ఆమె రిక్వెస్ట్ పెట్టిందంటే ఆమె తప్పవుతుంది. అడుగుతాడు అమ్మ నువ్వు తప్పు పెట్టినావు, నువ్వు నీకు నమ్ముతావు. మీకు